అంటే భలే ఇష్టం కదా అది. నెక్స్ట్ క్యూట్ ఉన్నాయి కదా. అసలు వీళ్ళతో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూడండి, ఈరోజు అయితే తనకు వచ్చిన గిఫ్ట్స్ అయితే అన్బాక్స్ చేసిస్తున్నాము. తన బర్త్డే అయితే 8th రోజు జరిగింది. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేసిస్తాను. యాక్చువల్గా ఇవన్నీ ఆమె ఆరాటంతో ముందే ఓపెన్ చేసేసింది అనమాట. సో అంటే మొత్తం ఓపెన్ చేసి చూడలేదు. గిఫ్ట్స్ కవర్స్ అయితే ఓపెన్ చేసేసింది. అయ్యో సారీ, కవర్స్ అయితే ఓపెన్ చేసేసింది. సో సరే, అవి అయితే మీకు చూసేస్తామా. సో తన గిఫ్ట్స్ అయితే చూసేద్దాం. యాక్చువల్గా మేమైతే అందరినీ పిలవలేదన్నమాట. సో ఓన్లీ ఫ్రెండ్స్ అండ్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్, అందరినీ పిలవలేదు. సో ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. సో అది ఫస్ట్ విల్ స్టార్ట్. ఏ గిఫ్ట్? ఎరేజర్స్. సో ఇవైతే 2 sets. నేను ఇక్కడ కింద కూర్చొని చూపిస్తాను, నువ్వు నాకు ఇవ్వు. ఇవైతే 2 sets ఆఫ్ ఎరేజర్స్. భలే ఉన్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి కదా. దా అయితే చూడండి, ఈ పంచాయతీ తొందరగా అయ్యే పంచాయతీ కాదు. నేను చూపిస్తా, దగ్గరకు వచ్చి అంటుంది. సిట్ హియర్, ఇక్కడ కూర్చో. ఫస్ట్ కూర్చొని చూపించింది. ఇది భలే ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఎరేజర్స్. మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. అయ్యో, నెక్స్ట్ ఇది ఒక సెట్. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఐటమ్ మేకప్ సూట్ కేస్. యాక్చువల్గా ఈ మేకప్ రిలేటెడ్ అంటే మా పాపకు భలే ఇష్టం అనమాట. అస్సలు ఎన్ని ఉన్నా సరిపోవన్నట్టు ఉంటాయి వీళ్ళకి. మేకప్ సూట్ కేస్ సెట్ విత్ మేకప్ ఐటమ్స్. నెక్స్ట్ ఐటమ్ నెయిల్ పాలిష్ కూడా వచ్చిందంట. చూసారా ఎలా చెప్తుందో. నెక్స్ట్ ఐటమ్ తీయు. చూసారా, గంట వేస్తుంది, అది సెలెక్ట్ చేసుకుంటుంది వాటిల్లో కూడా అనమాట. సో నెక్స్ట్ ఐటమ్ డాల్స్ అండ్ మేకప్ సెట్. ఇది కూడా ఒక మేకప్ సూట్ కేస్ అనమాట, కానీ ఇవి రియల్ మేకప్స్. సో ఇవన్నీ రియల్ గా వస్తాయి అన్నమాట వీటిలో. సో ఇవన్నీ వీటికి వేయచ్చు అని చెప్పామన్నమాట మేము. సో వీటికి వేయచ్చు అని చెప్పామని చెప్పి ఇంకా వీటికని స్టార్ట్ చేసింది. ఈ మేకప్ వీటికి వేసి మళ్ళీ అరేసేసి మళ్ళీ మేకప్ వేసుకోవచ్చు. దట్స్ ఇట్, సింపుల్ కదా. మళ్ళీ బాగున్నాయి, అన్ని రియల్ మేకప్ వచ్చాయి కదా. నెక్స్ట్ ఐటమ్ తీసుకుంటారా, నేను ఇలా చూపించేస్తాను మీకు. ఆమె వస్తే నన్ను ఎలాగో చూపించనివ్వదు కాబట్టి ఉండు ఉండు ఉండు. మంచి సూట్ కేసులా ఇచ్చాడు, చాలా బాగుంది. విత్ రియల్ మేకప్ ఐటమ్స్ ఇన్సైడ్. సో ఇవన్నీ రియల్ మేకప్ ఐటమ్స్ అనమాట. కానీ ఇంకా చాలు. లిప్స్టిక్ అని, లిప్ బామ్స్, నెక్స్ట్ నెయిల్ పాలిష్ అన్నీ ఇచ్చాడు అనమాట. సో ఊరికే బొమ్మలకి బ్లష్ ఐటమ్స్ కూడా ఇచ్చాడు అనమాట. సో ఖుషి అయిపోతుంది అనమాట, అది స్టోరీ. నెక్స్ట్ అవైతే వీటికి ఇవ్వచ్చు. నెక్స్ట్ క్యాష్. ఓకే, నెక్స్ట్ ఐటమ్ తీసుకుంటారా. చూసారా ఎంత ఆరాటమో చిన్నప్పుడే. నెక్స్ట్ ఐటమ్ తీసుకుంటారా. నెక్స్ట్ ఐటమ్ క్రేయాన్స్. జస్ట్ అపార్ట్మెంట్ కిడ్స్ అండ్ కొంతమంది రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, అంతే. అందరినీ పిలవలేదు. 25 members అలా అయ్యామంతే అనమాట. జస్ట్ నెక్స్ట్ ఐటమ్ దిస్ వన్, ఫుడ్, బాడీ అండ్ న్యూట్రిషన్ అంట. సో ఏవి గుడ్ ఫుడ్, ఏవి బ్యాడ్ ఫుడ్ అనేవి ఉంటాయంట ఇందులో. ఇదైతే ఓపెన్ చేయలేదు. ఇలా సెట్ చేసుకుని అంటే ఏది గుడ్ ఫుడ్ ఏది బ్యాడ్ ఫుడ్ అని తెలుస్తుంది అంట. మరి ఇది ఇలా ఉంటదంట. ఓకే, పజిల్ టైప్ లో ఉంది. సో ఇదనమాట. ఓకే, ఇలా సర్కిల్ లాగా ఉందనమాట. ఏది గుడ్ ఫుడ్ ఏది బ్యాడ్ ఫుడ్ చూసుకొని చూడాలి.
ఇంకో ఇక్కడ ఇవి ఇచ్చాడు పజిల్స్ టైప్లో చిన్న పేపర్స్, అదనమాట. నైస్, వెరీ నైస్. సోఫాలో కూర్చొని నీట్గా వీడియో చేద్దామంటే ఈ మా దగ్గరికి నేను చూపిస్తానని ఆమె కూడా వచ్చేసింది. చూడండి, కూర్చొని చేద్దాం అంటే కాదని కెమెరా ముందుకు వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇదేంటో నెయిల్ కలర్. ఓకే, అయితే సేమ్ ఇది కూడా బ్యూటీ కిట్ టైప్లో ఉందన్నమాట. ఎటర్నల్ మై డ్రీమ్ అంట. ఇది బ్యూటీ కలెక్షన్, యాక్సెసరీస్ అవన్నీ బ్యూటీ కలెక్షన్ అంట. భలే ఉన్నాయి ఇవి కూడా. ఈ కిడ్స్కి ఎన్ని కలెక్షన్ ఉంటుందో కదా. మన చిన్నప్పుడు ఎందుకు ఇవన్నీ లేవు, నాకైతే అదే అనిపిస్తుంది. మన చిన్నప్పుడు ఉంటే మంచి భలే గిఫ్ట్స్ వచ్చాయి కదా, భలే ఆడుకునే వాళ్ళం కదా. ఇవన్నీ ఇప్పుడు. నెక్స్ట్ స్మైలీ స్టిక్కర్స్. చిన్న చిన్న వాటికే భలే ఆనందపడతాం కదా మనం. నెక్స్ట్ తన్వి కీ చైన్. మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. లెటర్ తన్వి. నెక్స్ట్ హార్ట్స్ స్టిక్కర్స్. నెంబర్ స్టిక్కర్స్. ఎంత క్యూట్గా భలే ఉన్నాయి. మంచిగా ఎందుకు లేవురా బాబు అనిపిస్తుంది నాకు. వెయిట్ ఫర్ 1 minute అంట. ఇది చూడండి, టైర్ ఎరేజర్ అనమాట. భలే క్యూట్ అనిపించింది నాకు. నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ ఎరేజర్. చాలా కదా, అలా కదూ. అప్ప అస్సలు ఆ విన్నర్ వీళ్ళు ఎంత చెప్పినా వాళ్ళ మాటే కానీ మన మాట ఎందుకు వింటారు. ఇదిగోండి, ఇట్లా మనం పెన్సిల్స్ చేస్తాం కదా, అలా ఎరేజర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఐటమ్ తీయు. తీయడం రాదు నీకు, ఎందుకమ్మా ఇవన్నీ తీయడం రాదు, మళ్ళీ చెయ్యాలి. ఇలా ఉంటుంది మరి వీళ్ళతో. ఇది ఎరేజర్ పెన్. నెక్స్ట్ వన్ ఈజ్ క్యారమ్ బోర్డ్ లాంటిది, పవర్ షూట్. ఇలా ఉంటుంది, జస్ట్ ఇట్లా వెయ్యాలన్నమాట. ఆల్రెడీ మేము ఇది ఆడాము ఇదివరకు. ఇట్లా థ్రెడ్ ఉంటుంది, థ్రెడ్ పెట్టి ఇలా లాగితే ఇటువైపు నుంచి కాయిన్స్ అటువైపు వెళ్తాయి. సో వాళ్ళే విన్నర్ ఫస్ట్. మన దగ్గర ఏంటి ఏదో చెప్పాలనుకుంది బట్ రాలేదు. ఓకే, ఎవరు ఫస్ట్ కాయిన్స్ అయిపోతే వాళ్ళు విన్నర్. దానికి వచ్చిన తిప్పాలన్నమాట, చెప్పడానికి కష్టపడుతుంది. నెక్స్ట్ ఇదేదో డ్రీమ్ హౌస్ అంట. ఇవన్నీ నాకు తెలుసు. ఆగుమా, డ్రీమ్ హౌస్ నాకు తెలిసి ఇవన్నీ బ్లాక్స్ అవన్నీ ఇస్తాడు అనుకుంటా. ఇట్లా హౌస్ లాగా బిల్డ్ చేయాలి. డిఫరెంట్ మోడల్ ఆఫ్ హౌసెస్ అయితే మనం బిల్డ్ చేయాలి. నాకు తెలిసి తండ్రి అప్పుడే చేయలేదు అనుకుంటా. ఇది ఒక్క నిమిషం, ఇది 6+ years అని ఉంది. ఈమెకి ఇంకా 5 కాబట్టి కొంచెం టైం పడుతుంది అనుకుంటా. లేకపోతే మమ్మల్ని హెల్ప్ చేయమంటుంది, మాకు టార్చర్ అయిపోతుంది అనమాట. అది దీని స్టోరీ. నెక్స్ట్ ఇది కూడా కొంచెం రిలేటెడ్గా ఉందన్నమాట. బేబీ లిటిల్ గర్ల్ టాయ్ జోన్ డాల్ హౌస్ డ్రీమ్ ప్లేస్. ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే, కిడ్స్ హౌస్ లాగా కన్స్ట్రక్ట్ చేయాలి. ఇది ఏజ్ 3+ అనమాట. అయితే ఇది ట్రై చేయొచ్చు, కాకపోతే మాకు ఫుల్ వర్క్ అయిపోతుంది అనమాట. ఆమెకేమో కానీ టార్చర్ చూపిస్తుంది ఇవన్నీ సెట్ చేసే వరకు. 1 2 కిచెన్, బాత్రూమ్, లివింగ్ రూమ్, బెడ్రూమ్. అమ్మా, ఇందులో ఎన్ని ఉన్నాయా? కిచెన్, బాత్రూమ్, లివింగ్ రూమ్, బెడ్రూమ్. నెక్స్ట్ మ్యాజిక్ సైన్స్. ఆగమా, ఇదేదో సంథింగ్ రిలేటెడ్ టు కెమిస్ట్రీ రిలేటెడ్గా ఉందన్నమాట. అంటే కొంచెం ట్రయల్స్ చేసేది, ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేసేది. అది భలే బాగుంది. ఇది కూడా టెడ్డీ బేర్, క్యూట్ ఉంది. నెక్స్ట్ యాక్చువల్గా 8th రోజు అయింది బర్త్డే. సో ఈరోజు ఈ వీడియో షూట్ చేసేది 10th రోజు అనమాట. 8th రోజు నైటే కవర్స్ అన్ని పీకేసింది. కరెక్ట్గా బర్త్డే అయిన నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి దీనికి ఇవి వేసి మేకప్ కిట్ లాగా సెట్ చేసి మొత్తం అంతా ఇదే పనిలో ఉందన్నమాట. మామూలుగా లేదు, ఫుల్ బిజీగా ఉందన్నమాట ఈమె దాంతో. నెక్స్ట్
ఇది వేవ్ బోర్డ్, ఇది వేవ్ బోర్డ్ లేదా తను ఒకసారి తను ఇంకో కిచెన్ సెట్ ఉండాలి, అది తీసుకుంటా. స్టీల్, ఇది వేవ్ బోర్డ్. ఇది వేవ్ బోర్డ్ అంట. దీన్ని ఏమో మరి ట్రై చేయాలి. నేనైతే ట్రై చేశాను, నాకైతే అంటే కొంచెం స్లిప్పరీగా ఉంది. తన్వికి కొంచెం స్కేటింగ్ వచ్చింది కాబట్టి కొంచెం వస్తుందేమో చూడాలన్నమాట. నెక్స్ట్ ఇది ఒక ఫ్యాన్. ఈ ఫ్యాన్ చూసి ఇప్పుడు ఖుషి అయింది. కిడ్స్ అందరికి ఇలా అంటే భలే ఇష్టం కదా అది. నెక్స్ట్ ఇంకా కొన్ని గిఫ్ట్ కవర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ దిస్ వన్ షిన్చాన్. అవి వీటిలోనే ఎందులోనూ ఉండిపోయింది అనమాట, ఓపెన్ చేయాలి. నెక్స్ట్ కిచెన్ సెట్ ఒకటి ఉండాలి, స్టీల్ కిచెన్ సెట్, అదొకటి ఉంది. ఒక్క నిమిషం తనవి ప్లీజ్. మధ్యలో వీడియో మధ్యలో అటు ఇటు తిరగడం అయిపోతుంది చూడండి. ఈమెమో అలిగింది ఏదో కిచెన్ అది దొరకలేదని చెప్పి. స్టీల్ కిచెన్ సెట్ తెచ్చారు, అది కనిపించలేదు. మొత్తం అంతా ఎతికాను. అదొకటి గిఫ్ట్ కవర్ ఉంటాయి కదా, అది ఒకటి దొరకలేదనమాట. మొత్తం అంతా ఎదుగుతున్నాను, అస్సలు ఎక్కడ దొరకలేదు. నెక్స్ట్ చాక్లెట్స్ ఇచ్చారనమాట. ఎప్పుడు అయిపోతాయా అని ఉంటుంది, ఎప్పుడు తినేయాలా అని తన్వి స్కూల్కి పంపించి మేము వేసేస్తామన్నమాట. ఎందుకంటే తన్వికి ఎక్కువ చాక్లెట్స్ పెట్టాం మేము, అందుకని. సో నెక్స్ట్ శ్రావణ మాసానికి గోల్డ్ వచ్చిందనమాట. గోల్డ్ పీస్, శ్రావణ మాసంలో గోల్డ్ పీస్, పూజ చేసుకోవడానికి గోల్డ్ పీస్. ఆగు, ఓకే ఓకే మీ ఫ్రెండే. ఓకే చూడండి క్యూట్ ఉంది కదా. దీనికి మేకప్ వేయమని చెప్తాను అనమాట ఇప్పుడు, ఎందుకంటే ఆ మేకప్ సెట్ అంతా వేస్ట్ చేయకుండా ఉండాలి కాబట్టి దీనికి మేకప్ వేయమని చెప్తా. ఓకే నెక్స్ట్ దిస్ వన్ ఫింగర్ పెయింటింగ్ అంట. అసలు ఎన్ని పెయింటింగ్లు ఉంటాయో, ఎన్ని పెయింటింగ్ రకాలు ఉంటాయో నాకు పిల్లలు పుట్టాక తెలిసింది అనమాట. ఎన్ని పెయింటింగ్ రకాలు వెరైటీస్ ఉంటాయని. అసలు పెయింటింగ్ అని వెళ్ళి అడిగితే గిఫ్ట్ షాప్లో అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో. హ్యాండ్ పెయింటింగ్ సెట్ ఒకటి, ఫింగర్స్తో పెయింట్ చేసే సెట్ ఒకటి, క్రేయాన్స్లో వెరైటీస్, అది వాటర్ అంట. నెక్స్ట్ అబ్బా ఎన్ని వెరైటీలు ఉన్నాయంటే కష్టం వీళ్ళతో. అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నిమిషానికి ఒకటి, గుర్తొచ్చినప్పుడు ఒకటి, ఇంట్లో అంతా గీసేస్తూ ఉందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ తట్టుకోలేక నేను అది బోర్డు కొన్నాను, నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించింది కదా అది. నైస్, వెరీ నైస్. దిస్ వన్ ఈజ్, ఓ కనిపిస్తుందా మీకు? యూనికార్న్ హ్యాండ్ బ్యాగ్. ఆగండి కనిపిస్తుందో లేదో, ఐఎమ్ నాట్ షూర్. ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. సో దిస్ ఇస్ యూనికార్న్ హ్యాండ్ బ్యాగ్. మా చిన్నప్పుడు హ్యాండ్ బ్యాగ్లు ఓన్లీ పెద్దోళ్ళే వేసుకెళ్ళేవారు అనమాట. ఇప్పుడు చిన్న పెద్ద ఏముంది, అందరూ హ్యాండ్ బ్యాగ్, ఏది ఏ డ్రెస్కి మ్యాచింగ్ ఆ డ్రెస్ హ్యాండ్ బ్యాగ్ అన్నట్టు వేసుకొని తిరుగుతున్నారు కదా. నెక్స్ట్ గిఫ్ట్ ఇస్తావా, ఇవ్వవా? అవన్నీ ఇవ్వు. బుక్ ద అడ్వెంచర్ ఆఫ్ టామ్ థంబ్ అంట, ఏదో స్టోరీ బుక్ అనమాట. తన్వి అని రాశారనమాట, స్టోరీ బుక్. నేను ఈ స్టోరీ చదివి ఇప్పుడు ఈమెకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎప్పుడు కుదురుతుందో ఏమో చదివి ఎక్స్ప్లెయిన్ చేసే టైం చూడాలి. బట్ ఐ విల్ ట్రై టు యూటిలైజ్ దిస్ గిఫ్ట్. ఇది లుక్స్ లైక్ మొత్తం స్టేషనరీ సెట్ విత్ లాడ్ ఆఫ్ థింగ్స్. వామ్మో ఇవన్నీ ఎక్కడ ఉంటాయా ఏమో. ఇంకో చూడండి, ఇందులో ఫ్యాంటసీ వరల్డ్ ఎరేజర్స్, క్రయాన్స్, ఇందులో నేను చూడనివి చాలా ఉన్నాయి. నెక్స్ట్ దట్టు ఇలా వచ్చేదైతే ఇప్పుడు దాకా నేను చూడలేదన్నమాట. సో ఫస్ట్ టైం చూస్తున్నా. అంతా ప్యాక్ చేసేసి ఉంది. దీనిలో ఏమేమి ఉన్నాయైతే నాకు తెలియదు, బట్ మొత్తం స్టేషనరీ కిట్ అండ్ యూనికార్న్ సెట్ లాగా ఉందన్నమాట మొత్తం. ఇది
నెక్స్ట్ ఇవేమో హెయిర్ క్లిప్స్. ఈ కర్లీ హెయిర్కి ఏం పెట్టినా ఎక్కడ కనిపిస్తున్నాయో ఏంటో కానీ పిచ్చెక్కిస్తున్నది అనమాట ఈ కర్లీ హెయిర్. ఈ కర్లీ హెయిర్తో నాకు చాలా చచ్చిపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, దువ్వనివ్వదు. అలా జస్ట్ ఇట్లా హ్యాండ్తో ఇలా అని హెయిర్ బ్యాండ్ పెట్టాలన్నమాట. దువ్వామంటే ఏడ్చేస్తాను. క్లిప్ పెడతాను రా, ఏది పెట్టను, విచ్ వన్. మళ్ళీ వీటిలో నాకేమో ఆ కలర్, నాకేమో ఈ కలర్, నాకేమో రెయిన్బో కలర్, నాకేమో మెరమేడ్, నాకేమో మాషాబీర్, ఏమో సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అది సెలెక్ట్ చేసుకోవాలంటే చూడండి అసలు. అబ్బా ఓ అన్నీ పెడతా ఏదైనా సరే. ఇది పెట్టినా బుబ్బలే ఫ్లవర్ ఐస్ క్రీమ్. సరే సరే ఇది పెట్టినా, ఇది పెడతా, పింక్ ఇది పెడతా. అన్నీ అయిపోయి లాస్ట్కి మేమైతే లాలీపాప్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా రా. ఇదేమో ఫ్లవర్, ఇదేమో డాల్. నెక్స్ట్ స్పెక్స్, రిబ్బన్, ఫ్లవర్. కన్నా అంత చిన్న వాయిస్ తరవకూడదమ్మా. నెక్స్ట్ ఇవేవి క్లిప్స్ అయితే కదా. Next, this one, Shin-chan. Shin-chan. షిన్చాన్ ఎరేజర్. నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి అన్బాక్సింగ్ కార్యక్రమాలు విత్ కిడ్స్ అయితే పెట్టకూడదని అర్థమైంది. పడిపోతుందా తన్వి ఇది ఊడిపోద్ది కన్నా, ప్లీజ్ కన్నా. ఇదైతే షిన్చాన్ క్రేయాన్ షిన్చాన్ అని ఉంది, బట్ క్రేయాన్ షిన్చాన్ ఎరేజర్స్ అంట. ఇవన్నీ ఎరేజర్స్. అసలు ఎరేజర్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ మేము తన్వికి గిఫ్ట్స్ ఇచ్చాము, బర్త్డే గిఫ్ట్స్ సేమ్ ఇలాగే. సో అప్పుడు బేగం బజార్ వెళ్ళి కొన్నామన్నమాట, బాటిల్స్ ఇచ్చామన్నమాట. సో ఆ బాటిల్లో బాటిల్స్, చాక్లెట్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ ఇచ్చామన్నమాట. వాటిలో ఎరేజర్స్ కొన్నాం. అక్కడ కాస్ట్ ఎక్కువే పడ్డాయి, బట్ మోడల్స్ నాకైతే ఫస్ట్ టైం పిచ్చెక్కిపోయింది అనమాట, అన్ని ఎరేజర్స్ ఉంటాయా అని. బట్ అవి చూడడం స్టార్ట్ చేశాక నాకు ఇంక ఇయర్కి అలవాటు అయిపోయింది అనమాట. సో ఇన్ని ఎరేజర్స్ ఉంటాయి, ఇన్ని మోడల్స్ ఉంటాయని. ఇది షార్ప్నర్ అండ్ ఎరేజర్ అనమాట. ఇదేంటి అప్సరా, ఇది ఎరేజర్. ఎక్కడో పోయింది, ఎక్కడ ఏముంటాయి ఏముండవు. నెక్స్ట్ ఇది ఎరేజర్ అయిపోయింది అనేది. నేను అయిపోతే నేను స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇవేమో యానిమల్ వరల్డ్, ఇవేమో పెన్సిల్స్ విత్ ఎరేజర్స్ అనమాట. భలే క్యూట్ ఉన్నాయి కదా. అసలు వీళ్ళతో అన్బాక్సింగ్ ఇంకెప్పుడు పెట్టుకోకూడదని అయితే చూపిస్తుంది బాబోయ్. అసలు టార్చర్కి స్పెల్లింగ్. సరే బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే అంటే నిన్న స్కూల్కి పంపించేద్దాము పొద్దునే. సరే ఓకే, నిన్న స్కూల్కి పంపించేద్దాము పొద్దునే, నేను పూజ చేసుకుందాము అని అనుకున్నా. బట్ ఆమె లేచేసరికి 9 అయింది. సరే ఎందుకులే అని స్కూల్ మానేస్తే అస్సలు నార్మల్గా కాదు, పిచ్చెక్కిచ్చింది అనమాట పూజ అయ్యే వరకు. అమ్మా సరే ఫైనల్గా ఎలాగైతే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట నిన్న. అమ్మా మళ్ళీ వెంటనే వీకెండ్ వచ్చింది. అబ్బా కొంచెం గ్యాప్ ఇచ్చొస్తే బాగుంది అనిపించింది. తన్వి ప్లీజ్ చూడండి ఎలాంటి పనులు చేస్తుందో ఈ పిల్లలు. బా టార్చర్ చూపిస్తారు. మా గిఫ్ట్ అన్బాక్సింగ్ ఇలా ఉంటుంది, బాగా పిచ్చెక్కిస్తుంది అనమాట. నెక్స్ట్ బ్యాగ్, తన్వికి బార్బీ బ్యాగ్ విత్ వీల్స్ వచ్చింది అనమాట. అమ్మయ్య సూట్ కేస్ బ్యాగ్ వచ్చింది మా తన్వికి ఫైనల్లీ.
సూట్ కేస్ బ్యాగ్ వద్దు, నాకు సూట్ కేస్ కావాలి అంటుంది. చూడండి బాబోయ్, సూట్ కేస్ బ్యాగ్ ఇది స్కూల్ బ్యాగ్ అమ్మా. సూట్ కేస్ అంటే వేరేది. ఆమెకి యాక్చువల్ గా రిక్వైర్మెంట్ ఏంటంటే సూట్ కేస్ కావాలి, స్కూల్కి తీసుకెళ్ళేది. ఓకే ఆమె ఓకే తీసుకెళ్ళకు. ఆమె రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు మాకు సూట్ కేసెస్ ఉంటాయి కదా, వీల్ సూట్ కేసు, ఆమెకు కూడా అలాంటి కిడ్స్ సూట్ కేస్ కావాలంటే చాలా కాస్ట్ ఉన్నాయి అవి. సో నెక్స్ట్ టైం ఎప్పుడు అమ్మయ్య ఇప్పటికి అయితే చాలా అంటుంది. అమ్మయ్య మాకైతే సూట్ కేసు కొనే బాధ తప్పింది అనమాట. యాక్చువల్గా ఎప్పుడైనా సేల్లో కొందాం అనుకుంటున్నాను, సేల్ అయితే అస్సలు దొరకట్లేదు. సో అదండి మా గిఫ్ట్స్ స్టోరీ అనమాట. ఇంకా డెకరేషన్ అయితే మొత్తం తీయలేదనమాట. చూడండి అది సైకిల్ వేసుకుంటారా, సైకిల్ గిఫ్ట్ చూపించు గో. ఇంకా డెకరేషన్ అయితే ఫుల్గా తీయలేదు, బట్ వెనకాల బ్యాక్ డ్రాప్ అదే వరకు అయితే తీసేసాము అనమాట. సో మరీ బెలూన్స్ ఇల్లంతా ఉన్నాయని చెప్పి తీసేసాము. ఇక్కడ ఇటు సైడ్ ఏమో ఆర్చ్ లాగా పెట్టామన్నమాట. ఆ బర్త్డే వ్లాగ్ అయితే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అది సైకిల్ తెచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉంది. వెనక్కి వెళ్ళు. సైకిల్ తెచ్చిన దగ్గర నుంచి సైకిల్ తొక్కే పనిలోనే ఉందన్నమాట. అసలు సైకిల్ అయితే దిగట్లేదు. ఆమె ఫుడ్ తినడానికి కూడా సైకిల్ ఎక్కి తొక్కుంటూ ఉంటే మేము ఫుడ్ పెట్టాలంట. అది మా గిఫ్ట్ స్టోరీ అనమాట. సో థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ వెనకాల అది పెట్టుకొని టెడ్డీ బేర్, అదిగో టెడ్డీ బేర్ కూడా పెట్టుకొని ఓకే అవన్నీ పెట్టుకొని వెళ్తుంది అనమాట. టెడ్డీ బేర్ అది పెట్టుకొని తిరుగుతుంది అనమాట మొత్తం ఇల్లు అంతా. తన్వి ఇనఫ్ తన్వి ప్లీజ్. తన్వి ఇంకా చాలు గో. అరవకపోతే మాట అనమాట. అదనమాట మా గిఫ్ట్స్ స్టోరీ ఈరోజు. సో గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్. థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ హెర్. So that's it for today guys. Take care and bye bye. We'll see you in next video. మా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. That's it for today guys. Take care and bye bye. We'll see you in next video. ఈమె లేనప్పుడు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? టేక్ కేర్ అండ్ బై బై.